రెండవ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు పౌలు భక్తుడు. యేసు ప్రభు తర్వాత అంత గొప్ప సేవ చేశాడు పౌలు భక్తుడు. 14 పత్రికలు రాశాడు, 3 ఖండాలు తిరిగాడు, 13,000 మైళ్ళు ప్రభు పని నిమిత్తమై ప్రయాణం చేశాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పలికినటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు. పిల్లరా, ఎంత చక్కని మాట అండి, ఎంత దమ్మున్న మాట అండి. క్రీస్తు నందు నేను ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారా ప్రియులరా? మనము క్రీస్తు నందు ఉన్నామా? పౌలు భక్తుడు యేసు ప్రభు శిష్యుల కంటే ఎంతో గొప్ప సేవ చేసిన పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తు నందున్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తుతో ఉన్నాను, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట అండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, మనము క్రీస్తు నందు ఉన్నామా, లేకపోతే వేరుగా మనం ఉంటున్నామా? క్రీస్తు నందు ఉండటం అంటే ఏమిటి అంటే, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పిల్లరా, మనము నూతన సృష్టిగా ఉండాలా? ఒక భక్తుడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే, ఒకప్పుడు నేను గుంటనక్కని, దేవుడు నన్ను గొర్రె పిల్లగా మార్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక భక్తుడు ఇలా సాక్ష్యం చెప్పాడు, నేను ఒకప్పుడు రాబందుని, దేవుడు నన్ను పావురంలాగా మార్చాడు. పిల్లరా, మనం క్రీస్తు నందు ఉండాలా? క్రీస్తు నందు ఉండటం అంటే మనం భూమి మీదే నడుస్తాం, కానీ పరలోకపు యొక్క గాలి పీల్చుకోవటం అండి. పిల్లరా, మనము క్రీస్తు నందు ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. పిల్లరా, దేమా అనేటువంటి ఆయన క్రీస్తు నందే ఉన్నాడు. కొంతకాలం క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తుతో ఉన్నాడు, క్రీస్తుతో నడిచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తుకు వేరై ఉన్నాడు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు క్రీస్తుతో ఉన్నాం అనుకుంటున్నారు, క్రీస్తుతో నడుస్తున్నాం అనుకుంటున్నారు, క్రీస్తులో ఉంటున్నాం అంటున్నారు. కానీ అనేక మంది దేమా భక్తుని వలె దేవునికి వేరై దేవుని బిడ్డలు నడుస్తూ ఉన్నారు. దేమా అనే భక్తుడు ఒకప్పుడు మంచి భక్తుడు. ఆయన ఆరంభములో మంచి సాక్ష్యం కలిగిన వాడండి. దేవుని చేతిలో గొప్పగా వాడబడ్డాడండి. దేవుని బిడ్డల మంచి ఫలాలు ఫలించిన వాడుగా ఉన్నాడండి. ఆత్మలో మంచి తీవ్రత కలిగిన వాడుగా ఉన్నాడండి. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డరా, ఆత్మీయ మంట ఆరిపోయింది. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డల్లో ఆత్మీయ మంట ఆరిపోతుంది. ఒత్తు అందని దీపాల్లాగా అనేక మంది ఉండిపోతున్నారు. కాయలు లేని చెట్లులాగా అనేక మంది మిగిలిపోతున్నారు. పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాలు లాగా ఉంటున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, పౌలు భక్తుని వలె మనము చెప్పగలమా? పౌలు భక్తుని వలె మనం ఉండగలమా? ఒక 14 పత్రికలు రాసినటువంటి పౌలు భక్తుడు 3 ఖండాలు తిరిగి 13,000 మైళ్ళు దేవుని సువార్తను ప్రకటించిన పౌలు భక్తుడు ఆ సంఘాన్ని బలపరుస్తూ అంటున్నాడు, నేను క్రీస్తు నందు ఉన్నాను. చివరికి పిల్లరా, దేమా అనే భక్తుడు పౌలును వదిలిపెట్టేశాడు, ప్రభుని వదిలిపెట్టేశాడు, తెస్సలోనికకు వెళ్ళిపోయాడట. ఏమి చూడటానికి వెళ్ళాడో? ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడ్డరా, క్రీస్తు నందు మనం ఉండాలా? 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. క్రీస్తు శకం 56వ సంవత్సరంలో రాశాడు, దేవుని సంఘాన్ని హింసించినందున నేను యోగ్యుడను కాను అంటున్నాడు. దేవుని
బిడ్డలారా, క్రీస్తు శకం 62వ సంవత్సరములో ఎఫెసీ పత్రిక రాశాడు. 8వ అధ్యాయం 11వ వచనములో అంటాడు, పరిశుద్ధులందరిలో తక్కువ వాడను అల్పడును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు నందు ఉన్న పౌలు భక్తుడు ఎంత తగ్గించుకుంటున్నాడండి. క్రీస్తు శకం 63వ సంవత్సరంలో మొదటి తిమోతి పత్రిక రాశాడు. ఆ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. పిల్లరా, మనము క్రీస్తు నందు ఉన్నామా లేక వేరుగా ఉన్నామా? క్రీస్తు నందు ఉన్నామా? దేవుని బిడ్డరా, దేవునికి దూరంగా ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా? క్రీస్తుకు వేరై మనం ఉంటున్నామా? మన జీవితాలను మనం పరిశీలించుకోవాలా. బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు డాక్టర్ విలియం కేరీ. దేవుని బిడ్డరా, ఎంత గొప్ప దేవుని బిడ్డరా సేవ చేశాడండి. దేవుని సేవలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డరా, ఆయన చనిపోక ముందు ఇలా రాయమన్నాడు ఆయన సమాధి మీద. ఏమని? కలకత్తాలో సిరంపూర్, దేవుని బిడ్డరా, సిరంపూర్ యూనివర్సిటీలో ఆయన సమాధి ఉంది. ఆ సమాధి మీద ఇలా రాశాడు, ఒక దౌర్భాగ్యుడును, భేదవాడిని, పురుగురంటి వాణ్ణి అని వ్రాయమని చెప్పాడు. దేవుని బిడ్డరా, క్రీస్తు నందున్న విలియం కేరీ ఒకప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు. 40 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. మన భారతదేశానికి పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది విలియం కేరీ. మన భారతదేశానికి బ్యాంకును తీసుకొని వచ్చింది మొట్టమొదటిసారి విలియం కేరీ. స్త్రీలకు స్కూల్ పెట్టింది విలియం కేరీ. న్యూస్ పేపర్ మొట్టమొదటిసారిగా తయారు చేయించింది దేవుని బిడ్డలారా విలియం కేరీ. వాళ్ళందరూ క్రీస్తు నందు ఉన్నారు. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, భక్త సింగులయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న పిల్లరా, క్రీస్తుకు దూరం అవుతున్నామా? క్రీస్తుకు వేరై ఉంటున్నామా? పౌలు భక్తుల వలె ఈరోజు చెప్పగలవా, నేను క్రీస్తు నందు ఉంటాను ప్రభువా, క్రీస్తులో ఉంటా ప్రభువా, క్రీస్తుతో ఉంటాను ప్రభువా అని మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందామా? దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.